వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయని రాష్ట్ర ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు ఇందిరా ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుతి మండలం చిన్న ముషిడివాడి సమీపంలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న మహిళా సంఘం భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాంప్లెట్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇందిరా మాట్లాడుతూ ఎక్కడికి వెళ్లినా మహిళలకు రక్షణ కరువైందని, పసిపిల్లల నుంచి 80 ఏళ్ల ముసలి వరకు నిత్యం అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా సంఘ నాయకురాలు పాల్గొన్నారు. జరిగిపోయే ర్యాలీ సదస్సులు సభలు జయప్రదం చేయండి. వర్ధిల్లాలి ప్రగతిశీల మహిళా సంఘం. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట మహిళా చట్టాలు ప్రతిష్టంగా అమలు చేయాలి. మహిళా హక్కుల కాల రాస్తున్న ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాడదాం. సభలను జయప్రదం చేయండి. మహిళా హక్కులన్నీ కాల రాస్తున్నాయి, తుంగలోకి తొక్కుతున్నాయి. ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాలు వచ్చిన దగ్గర నుంచి మద్యము గంజాయి ఏరులై పారుతుంది. మహిళలకి రక్షణ లేదు. 5 ఏళ్ళ పసిపిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ళ బిడ్డల వరకు రక్షణ లేని సమాజం అయిపోతుంది. ఈ ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాలు వచ్చిన దగ్గర నుంచి అసలు మహిళలకి రక్షణ లేదు. నరమేధాలే అవుతున్నాయి. కులాల మధ్య, మతాల మధ్య నరమేధాలు అవుతున్నాయి. ఎక్కడ చూస్తే అక్కడ రక్తపాతాలే కానీ ఈ ఫాసిజం, ఈ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ మనువాదం ఎక్కువైపోయి, హిందూ భావజాలాలు ఎక్కువైపోయి బ్రతకడానికి మహిళలకి రక్షణ లేనట్టుగా అయిపోతుంది. ఈ మద్యం అనేది ఈ ప్రభుత్వం